హలో అండి, వెల్కమ్ టు SS3 పోటే. ఈరోజు మన చెరుకువాడలో ఉన్న మన కస్టమరు కొన్ని ఫ్యాన్సీ శారీస్ తెచ్చుకున్నారు. ఆ చీరలకి మన ఎలా డిజైనింగ్ చేసామో చూద్దాం రండి. ఓకే అండి, ఇవిగోండి, ఇవన్నీ కూడా ఆ మేడం గారు తెచ్చుకున్న శారీసేనండి. చూడండి, ఇదిగోండి. ఫస్ట్ అయితే వైలెట్ చూసేద్దాము. వైలెట్ కలర్ చాలా బాగుంది. ఇది చూద్దాం రండి. ఇదిగోండి వైలెట్ శారీ అండి ఇది. ఈ వైలెట్ శారీకి గోల్డ్ కలర్ బార్డరును గోల్డ్ కలరు బుటాస్ వచ్చినవి. దీనికి ఎలా డిజైనింగ్ చేసామంటే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి. దీనికి హైనెక్ పెట్టామండి. బ్యాక్ హైనెక్ పెట్టి ఇదిగోండి స్కాలప్ వర్క్ పెట్టాము. ఈ బార్డర్ వచ్చేసండి హ్యాండ్స్కి ఇస్తాడు కదండి బ్లౌజ్లో. ఆ హ్యాండ్కి వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కి యూజ్ చేయకుండా మేము ఇక్కడ యూజ్ చేసామండి. చూడండి, ఇలా డిఫరెంట్గా ఉంటుంది అని. ఈ హ్యాండ్స్కి ఏమో బార్డర్ వేయకుండా ఇలా స్కాలప్ వర్క్ చేస్తాను చూడండి. ఇది బ్యాక్ అయితే చాలా నీట్గా ఉంది. చూడండి, వర్క్ చాలా చాలా నీట్గా ఉంది. మేడం గారు ఫోటో పెట్టమంటే చాలా బాగుందండి ఇది అని చెప్పారు. పైపింగ్ కూడా బ్యాక్కి సెల్ఫ్ పైపింగ్ వేసేసాం. నడుముకి ఫ్రంట్ కూడా సెల్ఫ్ పైపింగ్ వేసామండి. ఫ్రంట్ నెక్ కూడా కొంచెం ఇలా కరువు తీసి యూ షేప్లో పాట్ షేప్లో పెట్టాను చూడండి. ఫ్రంట్ చాలా బాగుంది. ఈ శారీకి వచ్చి ఇలా డిజైన్ చేసామండి ఈ బ్లౌజు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది రెడ్ బ్రౌన్ అండి. ఇదొక శారీ. ఇది బెనారస్ స్టైల్లో ఉందండి శారీ. దీనికేమో చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి ఫ్లవర్స్ తోటి. చీర కూడా చాలా బాగుందండి. ఈ చీరకు వచ్చి బ్లౌజు ఇదిగో ఇదండి. ఈ బ్లౌజు రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. దీనికి ప్లెయిన్ వస్తే మేము ఏం చేస్తామంటే చిన్న చిన్న బూటీస్ మగ్గం వర్క్ మీద చేస్తాం చూడండి. మగ్గం మీద చేయించాం చిన్న చిన్న బూటీస్. ఇది గోల్డ్ బార్డర్ వచ్చింది కదండి శారీకి. ఈ శారీలో గోల్డ్ కలర్కి సేమ్ అదే గోల్డ్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ బార్డర్లో ఉంది కదండి. ఈ బూటీ సేమ్ ఈ బూటీ ఇక్కడ యూజ్ చేసాను చూడండి. శారీలో ఉన్న బూటీనే మేము వర్క్ కింద చేసాము. బ్యాక్ హ్యాండ్స్కి చేసామండి. నెక్కి వచ్చి గోల్డ్ పైపింగ్ ఇచ్చాను చూడండి. పైపింగ్ కదండి, గోల్డ్ లోడింగ్ చేసాను చూడండి. జరీతో లోడింగ్ చేసాం. బ్యాక్ ఫ్రంట్ కూడా లోడింగ్ చేసాము. హ్యాండ్స్ కూడా లోడింగ్ చేసాం. ఫ్రంట్ కూడా 2 బూటీస్ వేసాం. ఈ శారీకి వచ్చి ఇలా డిజైనింగ్ చేసాము. ఈ వర్క్ ఎలా ఉందో, ఈ శారీకి వచ్చి ఈ వర్క్ ఎలా ఉందో మాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కూడా చిన్న కామెంట్ చేయండి మాకు. అండ్ ఇదిగోండి లైట్ స్కై బ్లూ కలర్ అండి ఈ శారీ. ఇది కూడా బెనారస్ స్టైల్ లాగానే ఉన్నది ఈ శారీ కూడా. ఈ శారీకి ఏమో మామూలుగా సింపుల్గానే హైనెక్ పెట్టామండి. బ్యాక్ హైనెక్ పెట్టి ఫ్రంట్ ఏమో ఇలా యూ షేప్లో పాట్ షేప్ పెట్టామండి ఫ్రంట్. ఈ బ్లౌజ్ కూడా చాలా డీసెంట్గా ఉందండి. వర్క్ డిజైన్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్కిను అండ్ నెక్కి కూడా సెల్ఫ్ పైపింగ్ వాడాం. సో ఈ బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ ఈ రెడ్ జార్జెట్ శారీ అండి. ప్యూర్ జార్జెట్ శారీ ఇది. రెడ్ మీద బోర్డర్ వచ్చి సిల్వర్ కలర్ బోర్డర్ అండి. బూటీస్ కూడా సిల్వర్ బూటీస్. ఈ శారీ కూడా చాలా నీట్గా బాగుందండి. చీర కూడా చాలా జారిపోతుంది. జార్జెట్ కదండి, జారిపోతుంది. పళ్ళు కూడా చాలా రిచ్గా బాగుందండి పళ్ళు. దీనికి ఎలా చేసామంటే మనం ఇదిగోండి, ఇది కూడా హైనెక్ పెట్టి ఇది సిల్వర్ కలర్ కదండి, సిల్వర్ కలర్ పైపింగ్ వేసాము. బ్యాక్కి ఫ్రంట్కి హ్యాండ్స్ కూడా సిల్వర్ పైపింగ్ వేసాం. అండ్ హ్యాండ్స్ వచ్చి చిన్న పఫ్ పెట్టాము చూడండి. ఎల్బో హ్యాండ్స్ పెట్టాము, చిన్న పఫ్ పెట్టాం. ఫ్రంట్ వచ్చి వీ షేప్ పెట్టాను చూడండి. బాగుందండి. ఫ్రంట్ నెక్ అయితే చాలా బాగుంది, వీ షేప్. ఇది కూడా చాలా బాగుందండి. మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలంటే కనుక స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి.
మీకు ఇంకా ఎలాంటి మోడల్స్ కావాలో, ఎలాంటి డిజైన్స్ కావాలో మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీకు కావాల్సిన డిజైనింగ్ మీకు వాట్సాప్లో మేము పెడతాం. ఇది బ్లాక్ మీద బ్లాక్ బెనారస్ శారీ అండి. ఇది బ్లాక్. ఈ బెనారస్ శారీకి రెడ్ బోర్డర్ వచ్చిందండి. పళ్ళు కూడా బాగా రిచ్గా వచ్చాడు. ఇదిగోండి శారీ అయితే ఇది. దీనికి రెడ్ బ్లౌజ్ వచ్చిందండి. రెడ్ హెవీగా ఉంది డిజైన్ అని మేము ఓన్లీ పైపింగ్ వేసి హైనెక్ పెట్టి పైపింగ్ వేసి ఫ్రంట్ ఎల్ షేప్ ఇలా లెక్క పెట్టి సింపుల్గా చాలండి, ఇంకే మోడల్ వద్దంటే మేడం గారు కూడా సరే అండి మీకు ఎలా నచ్చితే అలా చేయండి అని చెప్పారు. దీనికి ఇది బాగుందండి, చాలా డీసెంట్గా చక్కగా ఉంది. ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్. లాస్ట్ ఇదండి, ఇది ఇలాచీ గ్రీన్ అండి. ఇది ఇలాచీ గ్రీన్కి సిల్వర్ కలర్లో లీవ్స్ వచ్చినాయి చూడండి. శాటిన్ క్లాత్లా ఉందండి. క్లాత్ అయితే ఈ మెటీరియల్ శాటిన్ క్లాత్లా ఉన్నది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి శాటిన్లోనే ఈ బ్లౌజ్ ఇచ్చాడు. దీనికి కూడా హైనెక్ పెట్టామండి. హైనెక్ పెట్టి ఫ్రంట్ ఏమో ప్యాటర్న్ బ్లౌజ్ అండి. ఇది ప్యాటర్న్ బ్లౌజు స్కాలప్ వర్క్ లాగా ఇది ఒక మోడల్ కింద కుట్టామన్నమాట. ఫ్రంట్ అయితే చాలా డిఫరెంట్గా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్లో పెట్టామండి. చూడండి ఈ నెక్ అయితే ఇంకా చాలా బాగుందండి. హ్యాండ్స్ మామూలుగానే పెట్టి సెల్ఫ్ పైపింగ్ వేసేసామండి. దీనికి అంతా పీజింగ్ వాడతామండి. బ్యాక్ కూడా పీజింగ్ వేస్తే చాలా స్టిఫ్గా ఉంటుంది. పైపింగ్ ఏం వాడలేదు నెక్కులకి. బ్యాక్ ఫ్రంట్ కూడా పీజింగ్ వేసాము. చాలా స్టిఫ్గా ఉంది నెక్కులు అయితే. మేము హ్యాండ్స్కి బ్యాక్కి ఈ మోడల్స్ అన్నీ చూస్తారు కదండి, చాలా బాగున్నాయి కదండి. మీకు కూడా ఇలాంటి మోడల్స్ కనుక కావాలనుకుంటే మీరు కూడా భీమవరంలో ఉన్న SS3 బోటిక్కి వచ్చి మీకు కావాల్సిన మంచి మంచి లేటెస్ట్ మోడల్స్ని స్టిచ్చింగ్ చేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బ్లెస్డ్.